హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి మన వీడియో ఏంటంటే సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేయగలరు. అస్సలు వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, చేసే విధానం ఏంటి మనం చూసేద్దాం. నేనైతే పక్కా వెజిటేరియన్ అండి. ఇది మా వదిన గారు చేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చిందని టేస్ట్. మా ఇంట్లో అందరూ చెప్పారు కాబట్టి మీకోసం ఈ చిన్న వీడియో అనమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 2 గరిటెల ఆయిల్ మనం వేసుకోవాలి. మామూలుగా మనం పప్పు వేసుకుంటాం కదా, ఆ గరిటెలతో. ఇది వచ్చేసి 1 కేజీ అండి చికెన్ ఫ్రై, ఓకేనా. దీనికి ఒక పెద్ద ఆనియన్, అలాగే ఒక పెద్ద టమాటా కట్ చేసుకున్నారు. కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా తిరువాతకి వేసుకున్నారనమాట. ఇదండి, మేము తిరువాతనే అంటాము పోపుని, రాయలసీమ సైడ్. ఇప్పుడు ఈ తిరువాతలో మగ్గిన తర్వాత ఈ టమాటా పచ్చిమిర్చి మరీ మగ్గాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా షేడ్ వస్తే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని బాగా ఇలా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గిన ఈ మిశ్రమంలోకి మనము చికెన్ వేసేయాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసి ఈ చికెన్కి ఈ పోపు స్మెల్, ఇదేమంటారు, ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా మీకు చికెన్లో ఏమి ఇష్టం చెప్పండి. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ పసుపు, అలాగే ఒక పెద్ద గరిటెడు పెరుగు, ఓకేనా, కర్డ్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, మీ రుచికి తగినంత మీరు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీరు అప్పుడే అయినా ఉప్పు వేసుకోవచ్చు, మర్చిపోయాము ఉప్పు వేయడం, అందుకు మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసి మొత్తం అంతా బాగా ఇలా కలిగి పెట్టుకోవాలి ఈ చికెన్ని. ఇలా ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలండి. అంతకన్నా ముందు ఒక టీ గ్లాస్ అనుకోండి వాటర్ వేసేయండి. వాటర్ వేస్తే ఆ ముక్కలు బాగా ఉడుకుతాయి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మీరు ముక్క పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అంత మెత్తగా అయ్యేంత వరకు పెట్టుకోండి. ఇక్కడ చికెన్లోకి కారం పొడి వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి. కారం పొడి మీకు తగినంత రుచికి వేసుకోండి. ఆ తర్వాత కొబ్బరి పొడి, ఆ తర్వాత గరం మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా పొడి కూడా ఒక 1.5 స్పూన్ అనమాట. ఇలా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్కి పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ బాగా ఇలా ఫ్రైలాగా చేయాలన్నమాట. ఫ్రైలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు వీటి ఫ్లేవర్స్ అంతా బాగా పడతాయి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీ మీ విలువైన సలహాలు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరేమైనా సజెషన్స్ నాకు ఇస్తారా? ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో స్టిచ్చింగ్ కూడా రాబోతున్నాయండి. స్టిచ్చింగ్, కుకింగ్ ఇవి ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతాయి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మా నోటిఫికేషన్ కోసం, ఓకేనా. థ్యాంక్ యూ.